హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంటు, షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. విక్రమార్కుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. ఇవి కన్నీళ్లు కాదరా, ఆనందం. ఆనందంతో బయటకు వస్తున్నాయి అని అంటూ కొడుకుని దగ్గరకు తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టి అలా 2 నిమిషాలు యశ్వంత్ని గట్టిగా హత్తుకుంది ఆనంది. ఏమైందమ్మా, ఏంటి ఇలా అని యశ్వంత్ అడుగుతుంటే, ఏమీ లేదురా, రేపు సండే కదా, మనం సరదాగా బయటకు వెళ్దాం. నువ్వు కోరుకున్నట్లుగానే నీకు కావలసినవి అన్నీ కూడా నేను కొనిస్తాను అని అన్నది ఆనంది. ఆ సమయంలో తన తల్లిని బాధ పెట్టడం ఇష్టం లేక, సరే అమ్మా, నీ ఇష్టం అని అన్నాడు యశ్వంత్. సరే సరే, ఈరోజు నువ్వు స్కూల్కి వెళ్ళాలి కదా, టైం అవుతుంది, పద వెళ్ళి రెడీ అయ్యిరాపో. నీకు ఇష్టమైన టిఫిన్ ఈరోజు నేనే నీకు చేసి పెడతాను అని యశ్వంత్ స్కూల్కి రెడీ అవుతుంటే తను కూడా ఫ్రెష్ అయ్యి కిచెన్ లోపలికి వెళ్ళి యశ్వంత్కి ఇష్టమైన పూరీ చేయటంలో బిజీ అయిపోయింది. కిచెన్లో ఉన్న రాజు ఆనంది కిచెన్లోనికి రావటం చూసి ఒక రకంగా షాక్ అయిపోయి మరి ఆమె వైపు అలానే చూస్తున్నాడు. ఆనంది మాత్రం రాజుని పట్టించుకోకుండా తన కొడుకు కోసం పూరీ చేయటానికి కావలసిన గోధుమ పిండి ఎక్కడ ఉందో అడిగి తీసుకొని కొడుకుకి ఇష్టమైన పూరీని చేసింది. అలానే పూరీలోకి పూరీ కర్రీ కూడా ప్రిపేర్ చేసింది. ఆనంది కిచెన్లో ఉన్నంతసేపు కూడా తన పని చేయటం కూడా మర్చిపోయి మరి ఆనంది వైపే చూస్తూ ఉన్నాడు రాజు. ఇప్పటి వరకు ఆనంది ఎప్పుడు ఇలా కిచెన్లోనికి రాలేదు. అందుకే అలా ఆశ్చర్యంగా, అంతకు మించి షాక్ తగిలినట్లుగా ఆమె వైపు చూశాడు. ఆనంది మాత్రం రాజుని పట్టించుకోలేదు. తను పూరీలు ప్రిపేర్ చేయటం అయిపోయిన తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టి యశ్వంత్ దగ్గరకు వచ్చి టిఫిన్ తినటానికి పిలిచింది. అప్పుడే రూమ్లో నుంచి బయటకు వచ్చిన అలేఖ్య డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తూ, ఇదేంటి ఇక్కడ ఆనంది అక్క టిఫిన్ చేసి డైనింగ్ టేబుల్ మీద పెడుతున్నట్లుగా కనిపిస్తుందేంటి అని మనసులో అనుకుంది. తన తల్లి పిలవటంతో పరిగెత్తుకుంటూ వచ్చిన యశ్వంత్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని అమ్మ టిఫిన్, అమ్మ టిఫిన్ అని చిన్నపాటి కేకలు వేస్తూ మరీ పిలిచాడు. ఆఫీస్కి వెళ్ళాలి అని అజయ్ కూడా వచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నాడు తినటానికి. అజయ్, యశ్వంత్, అలేఖ్య ముగ్గురు కూడా వరసగా కూర్చున్నారు. ఆనంది తను చేసిన పూరీలని తన కొడుకు ప్లేట్లో పెట్టింది. ఆనంది కళ్ళల్లో కనిపిస్తున్న కొత్త కాంతి, ఆనందాన్ని చూస్తున్న అజయ్, అలేఖ్య ఇద్దరికీ కూడా అసలు ఆమె కళ్ళల్లో ఎందుకు అంత ఆనందం ఉందో అర్థం కాక ఆమె వైపే చూస్తూ ఉన్నారు. యశ్వంత్ ఆ పూరి తినటానికి 1 నిమిషం ఆలోచించి ఆ తర్వాత తన తల్లి వైపు తిరిగి, అమ్మ నీ చేతులతో నువ్వే నాకు పెట్టొచ్చు కదా, రోజు పెడతావు కదా, అలానే ఈరోజు కూడా నాకు పెట్టేసే, నేను కడుపు నిండా తినేస్తాను అని నవ్వుతూ అంతకు మించి గోముగా అడిగాడు. ఆనంది కూడా కాదు అనకుండా నవ్వుతూ తన కొడుకుకి పూరీ తుంచి పూరీ కర్రీలో అద్ది మరీ యశ్వంత్ నోట్లో పెట్టింది. బాగుంటుందా, నేను చేసిన వంట నా కొడుకుకి నచ్చుతుందా, నా కొడుకు కోసం నేను ఫస్ట్ టైం చేశాను అని మనసులోనే అనుకుంటూ తన కొడుకుకి పెట్టింది ఆనంది. అమ్మ సూపర్ ఉంది టేస్ట్, నాకు చాలా బాగా నచ్చింది, ఇంకా పెట్టు, త్వరగా త్వరగా పెట్టు అని యశ్వంత్ అడగటంతో సరే సరేరా పెడుతున్నాను, నీకోసమే కదా ఇదంతా చేసింది, తిను, కడుపు నిండా తిను అంటూ యశ్వంత్ కడుపు నిండే వరకు ఆనంది పెట్టింది. అజయ్, అలేఖ్య ఇద్దరికీ కూడా రాజు టిఫిన్ వడ్డించటంతో వాళ్ళిద్దరూ తిన్నారు. అప్పుడే అక్కడికి టిఫిన్ తినడానికి వచ్చిన రాగిని చైర్లో కూర్చుంటూ, ఏంటే ఆనంది, నిన్న కిట్టి పార్టీ ఉంది అని నిన్ను పిలిస్తే నువ్వు రానేలేదు, లేటుగా అయినా సరే వస్తావు అనుకున్నానే, కానీ ఎక్కడ నువ్వు కనిపించలేదేంటి అని అడిగింది. అది అత్తయ్య, నాకు చిన్న పని ఉండి నేను వేరే చోటుకు వెళ్ళాను, అందుకే కిట్టి పార్టీకి రావడానికి నాకు టైం కుదరలేదు అని అన్నది. అవునా, సర్లే, నిన్న రాకపోతే రాకపోయాం, ఈరోజు కూడా పార్టీ ఉంది, వస్తావా, నిన్న మేము చాలా ఎంజాయ్ చేసాం తెలుసా, నువ్వేమో మిస్ అయిపోయావు, ఈరోజు వస్తావు కదా, ఈరోజు బాగా ఎంజాయ్ చేయొచ్చు అని అన్నది రాగిని. అది అత్తయ్య,
నేను ఈరోజు కూడా కిట్టి పార్టీకి రావడం కుదరకపోవచ్చు అని అన్నది ఆనంది. ఏంటే అసలు ఈ మధ్యన నువ్వు కిట్టి పార్టీకి కూడా సరిగా రావటం లేదు. నేను వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడో వస్తున్నా, అది కూడా ఒక గంట ఉండి మరలా తిరిగి ఇంటికి వచ్చేస్తున్నా. ఎప్పుడు చూసినా కూడా ఇదిగో ఈ యశ్వంత్ చుట్టూనే తిరుగుతున్నా. వీడేమైనా ఇంకా చిన్న పిల్లవాడా ఏంటి? వాడి పని వాడు చేసుకోగలడు కదా, వదిలేయవే వాడిని. ఇంకా నువ్వు వాడికి గోరు ముద్దలు చేసి తినిపిస్తూ ఏంటి ఇదంతా పిచ్చి పని అని ఏదో చెయ్యకూడని పని ఆనంది చేస్తున్నట్లుగా మాట్లాడింది రాగిని. ఆ మాటలు వింటున్న అజయ్కి అయితే చాలా కోపం వచ్చింది. అలేఖ్య అయితే అసహ్యంగా రాగిని వైపు చూసింది. ఆ కిట్టి పార్టీకి వచ్చి చేసే ఎంజాయ్ కంటే కూడా నా కొడుకుకి వండి వాడి కడుపు నిండే విధంగా నా చేత్తో నేను వాడికి గోరు ముద్దలు పెడుతుంటే వాడి కళ్ళల్లో కనిపించే ఆ ఆనందమే నాకు చాలా ఎక్కువగా ఉంది అత్తయ్య. అంతకు మించి నాకు ఏమీ అవసరం లేదు అని అన్నది ఆనంది. అందుకే నాకు కిట్టి పార్టీకి రావాలి అనిపించడం లేదు. వచ్చినా కూడా ఒక గంట మీతో పాటు ఉంటున్నాను కదా, మ్యాక్సిమం ఇక పైన నేను కిట్టి పార్టీకి రాకపోవచ్చు. నాకు నా కొడుకు ఇంపార్టెంట్. నేను చేసిన తప్పేంటో నాకు తెలిసి వచ్చింది. ఇక పైన అలాంటి తప్పు చేయకూడదు అనుకుంటున్నాను. అందుకే నా బాధ్యత నేను తెలుసుకున్నాను అని అన్నది ఆనంది. ఏం మాట్లాడుతున్నావే? నువ్వే బాధ్యత తెలుసుకొని మాట్లాడుతున్నట్లుగా ఓ గొప్పగా మాట్లాడతావేంటి? అసలు బాధ్యత అంటే ఏంటే? అయినా ఇక్కడ ఉన్న అందరికీ ఎవరి బాధ్యత వాళ్ళకి ఉంది. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు కదా. అయినా హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయటం మీ ఎవరికి కూడా చేత కాదులే. కొడుకుకి గోరు ముద్దలు పెడితే అంత ఆనందం ఏంటో వాడికి చెయ్యి ఉంది, పని చేస్తుంది కదా, ప్లేట్లో పెట్టుకొని తింటాడు కదా. ఏంటో మీ పిచ్చి వెర్రి అని వెటకారంగా అన్నది రాగిని. ఆనంది మాత్రం రాగిని మాటలను పట్టించుకోకుండా సైలెంట్గా తన కొడుకుకి తినిపించడం అయిపోవటంతో తను కూడా ప్లేట్లో ఫుడ్ పెట్టుకొని తింటూ ఉంది. రాగిని మాటలు అలానే ఉంటాయి అని ఆనందికి ముందు నుంచి అలవాటైపోయి ఉండటంతో. అత్తయ్య, ఒక చిన్న ఇన్ఫర్మేషన్. అది ఏంటంటే నీ కొడుకు తయారైనట్లు అని అలేఖ్య చెప్తుంటే రాగిని ఒక చూపు చూడటంతో అదే అదే అత్తయ్య, నీ కొడుకు చాలా గొప్ప పని చేస్తున్నాడు కదా, అలాంటి గొప్పవాడిగా ఆనంది అక్క కొడుకు తయారు కాకూడదు అని పాపం తన వంతు ప్రయత్నం తాను చేస్తుంది. మధ్యలో ఎందుకు నువ్వు కదిలిస్తావు? పాపం తన కష్టం ఏదో తాను పడుతుంది కదా. నువ్వు ఏ కష్టం పడకుండానే నీ కొడుకుని ఎంత గొప్పవాడిని చేశావో మేమందరం కల్లారా చూస్తూనే ఉన్నాం కదా. అంతటి గొప్పతనం ఆనంది అక్క కొడుక్కి అవసరం లేదంటలే అని రాగిణిని కింద నుండి పై వరకు చూస్తూ మైకిని ఎంత చండాలపు వాడో నిష్ఠూరంగా మాట్లాడింది అలేఖ్య. అంటే ఏంటే నువ్వు మాట్లాడే మాటలకి అర్థం? నా కొడుకుని నేను సరిగా పెంచలేదు అని అంటున్నావా? అయినా వాడికేంటే మగాడు మహారాజులా బ్రతుకుతాడు అని గొప్పగా చెప్పింది రాగిని. అవునవును, చాలా గొప్పగా బ్రతుకుతాడు. ఎంత గొప్పగా బ్రతుకుతాడు అంటే కనీసం నోట్లో నుంచి వాడి పేరు విన్న అందరూ కూడా గొప్ప అని పదం పలకటం తర్వాత సంగతి, వాడి పేరు కూడా పలకటం ఇష్టం లేక చీ యాకుతూ అనేంత గొప్పగా బ్రతుకుతాడలే అని వెటకారంగా అజయ్ అన్నాడు. రాగిని కోపంగా, ఏంటండి మీరు మాట్లాడే మాటలు? వీళ్ళ అందరితో మీరు కలిసిపోయి మన కొడుకుని మీరు తక్కువ చేస్తున్నారు అని అన్నది. నేను మన కొడుకుని తక్కువ చేసి మాట్లాడటం లేదే, ఉన్న నిజాన్ని, నువ్వు గ్రహించలేని నిజాన్ని చెప్తున్నాను. నువ్వు ఎలాగో నీ కొడుకుని సరిగా పెంచటం చేతకాక రోడ్డును వదిలేశావు. వాడేమో ఊరి మీద పడి వీధి కుక్కలా తయారయ్యాడు. అలానే ఆనంది కొడుకు తయారు కాకూడదు అని తన కొడుకుని ప్రేమతో మంచి విలువలు బాధ్యతలతో పెంచాలి అని తను అనుకుంటుంది. అంతకు మించి తన కొడుకుని దగ్గరుండి జాగ్రత్తగా ఒక మంచి గొప్ప పొజిషన్లో చూడాలి అని తను కోరుకుంటుంది. అంతేకాని వీధి కుక్కల అందరూ రాళ్ళేసి కొడుతుంటే చూడటానికి నీకు బాగానే ఉంటుంది ఏమో, అందరూ అలానే ఉంటారు అని అనుకుంటే అది నీ పొరపాటే. పాపం అది చూసే పొజిషన్లో ఇప్పుడు ఆనంది లేదులే. ఏదో తన ప్రయత్నం తాను చేసుకుంటుంది. నువ్వెందుకు మధ్యలో కదిలిస్తావు? నీ గొప్పేంటో ఇక్కడ అందరికీ తెలుసులే అని వెటకారంగా అన్నాడు అజయ్. అంటే ఏంటి మీ ఉద్దేశం? ఇప్పుడు మన కొడుకు వీధి కుక్క అని మీరు తిడుతున్నారా అని కోపంగా అజయ్ మీదకు వచ్చింది రాగిని. ఇంతకు ముందు అయితే రాగిని తన మీదకు వచ్చి తనతో ఎదురు తిరిగి మాట్లాడుతుంటే ఈ రాగినితో ఎందుకు పెట్టుకోవటం, ఆమె నోరే అంతా, వదిలేయటం బెస్ట్.
అని ఆమె తానా అంటే తందానా అని అంటే సరిపోతుంది అని అనుకునేవాడు. తనకు మందు ఉంటే సరిపోతుంది. ఆ మందు బార్ రూమ్‌లో కూర్చొని హ్యాపీగా తాగుతూ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. అదే లైఫ్ అనుకున్న రోజుల్లో అలా చేశాడు. కానీ ఇప్పుడు అలా కాదు కదా! కొడుకుని మార్చటానికి తను ఎంత ప్రయత్నం చేస్తున్నా కూడా వెనక ఉండి తన భార్య కొడుకుని ఇంకా రెచ్చగొట్టి మందు తాగటానికి అమ్మాయిల మీదకు ఉసిగొలుపుతూ ఉంటే వస్తున్న కోపాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరి మీద చూపించాలో అర్థం కాక అణిచిపెట్టుకున్నవాడు కాస్త ఇప్పుడు తన భార్య తన మీదకు రావటంతో ఆ కోపాన్ని అంతా కూడా ఇప్పుడు తన చేతిలోనికి తెచ్చుకొని ఒక్కసారిగా రాగిని చెంప మీద ఒక్కటే దెబ్బ పీకాడు. రాగిని చెంప మీద చేతిని పెట్టుకుని 2 అడుగులు వెనక్కి వేసి మీరు మీరు నన్ను కొట్టారా అని కోపంగా కళ్ళెర్ర చేసి అడిగింది. అవునే అవును, నిన్నే నిన్నే నేను కొట్టాను. ఈ దెబ్బ ఏదో ఎప్పుడో నిన్ను కొట్టి ఉంటే నా జీవితం ఇలా అయిపోయేది కాదు. తెలిసి తెలిసి కూడా నేను నా తప్పు చేశాను. నా జీవితాన్ని నేను నాశనం చేసుకున్నాను. నాతో పాటు కుటుంబాన్ని కూడా నాశనం చేసేశాను. కానీ ఆ తప్పుని సరిదిద్దుకోవాలి అని నేను ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఇప్పుడు నా వల్ల కావటం లేదు. మన కొడుకు తప్పుడు దారిలో వెళ్తున్నాడు అని తెలిసి కూడా నువ్వు ఆ దారే కరెక్ట్ అంటూ మన కొడుకుని ఇంకా అదే దారిలో పంపిస్తున్నావు. అసలు నువ్వు తల్లివేనా? ఇప్పటికీ మన కొడుకుని మార్చాలి అని నేను ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తున్నాను. కానీ వెనక ఉండి నువ్వు చేస్తున్న పని వల్ల వాడు మారటం సంగతి తర్వాత ఇంకా చండాలంగా దౌర్భాగ్య స్థితిలోనికి వెళ్ళేటట్లు ఉన్నాడు. కనీసం ఒక మనిషి అన్న విషయమన్నా వాడికి గుర్తు చేయి. పశువులాగా బిహేవ్ చేస్తున్నాడు అని అసహనంగా చెప్పి రాగిణి వైపు చూడటం కూడా ఇష్టం లేదు అన్నట్లుగా ఫేస్ పక్కకు తిప్పుకున్నారు అజయ్. మీరందరూ కలిసి ఇప్పుడు నన్ను ఎన్ని మాటలు అంటున్నారు కదా, చూస్తాం, మీ అందరి అంతు నేను చూస్తా అంటూ కోపంగా పళ్ళు నూరుకుంటూ తన కొడుకుకి ఫోన్ చేయటానికి ఇక్కడ జరిగింది అంతా తన కొడుకుకి చెప్పటానికి రూమ్ లోపలికి వెళ్ళిపోయింది రాగిణి. నేను చేసిన తప్పు వల్ల నా కుటుంబం ఇలా చిన్న భిన్నం అయిపోతుంది అని నేను అస్సలు ఊహించలేదు. ఇప్పుడు ఆ తప్పుని సరిదిద్దుకోవడానికి కూడా వీలు లేకుండా పోయింది. ఏంటో ఒక్క తప్పు జీవితాన్ని ఎంతలా మార్చేస్తుందో నేనే ఎగ్జాంపుల్ అని మనసులో తనని తానే తిట్టుకుంటూ బాధపడ్డారు అజయ్. నైట్ అంతా బార్లోనే తాగుతూ అక్కడ ఉన్న అమ్మాయితో ఎంజాయ్ చేసి ఎప్పుడో తెల్లవారుజామున నిద్రలోనికి జారుకున్న మైకిల్ తన తల్లి ఫోన్ చేయటంతో డిస్టర్బ్ అయ్యి, అబ్బా ఈ టైంలో ఎవరు ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తున్నారు అని అనుకుంటూ ఫోన్ నెంబర్ కూడా చూడకుండా లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకున్నాడు. కనీసం హలో అని కూడా అనలేదు. అటువైపు నుండి మైకేల్ తన ఫోన్ లిఫ్ట్ చేశాడు అని అర్థం చేసుకున్న రాగిని, రేయ్ ఎక్కడ ఉన్నావురా? ఇక్కడ వీళ్ళంతా ఒక్కటి అయిపోయి నన్ను బాగా తిడుతున్నారు, ఏడిపిస్తున్నారా. మీ నాన్న అయితే కనీసం తన భార్య అని కూడా నన్ను చూడకుండా కొట్టారు కూడా అని మైకేల్కి అజయ్ మీద కంప్లైంట్ ఇచ్చింది. ఉదయాన్నే ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తావేంటి మా? నీ మాటలు వినేంత తీరిక ఓపిక నా దగ్గర లేదు అని కనీసం తన తల్లి చెప్పేది కూడా పూర్తిగా వినకుండా అసహనంగా ఫోన్ కట్ చేసేశాడు మైకేల్. వీడొకడు కనీసం నేను చెప్పేది కూడా వినిపించుకోడు, వీడి మాట వీడిదే అని అసహనంగా అనుకుంటూ ఆ ఫోన్తోనే తల కొట్టుకుంది. వీళ్ళందరూ కలిసిపోవటం వల్లే కదా నా మీదకు ఇలా వస్తున్నారు. ఎలాగైనా సరే వీళ్ళందరినీ నేను విడదీయాలి. అప్పుడే నేను హ్యాపీగా ఉండగలను. వీళ్ళందరూ కలిసి ఉంటే ఖచ్చితంగా నా మీదకు ఎదురు తిరుగుతారు. ఇన్ని రోజులు హ్యాపీగా ఆనంది నాతో పాటే ఉంది. నేను ఎలా అంటే అలా ఉంది. కానీ ఈ 2 సంవత్సరాల నుంచి తను మారిపోయింది. ఇప్పుడు ఈ వారం నుంచి మరీ ఎక్కువగా తన కొడుకుతోనే ఉంటుంది. కనీసం నా దగ్గరకు రావటం లేదు, నాతో ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. ఇంతకుముందు అత్తయ్య అత్తయ్య అంటూ నా చీర కొంగు పట్టుకొని నా వెనకే తిరిగేది. నేను చెప్పినట్లు వినేది, నేను ఏది చేస్తే అది ఓకే అనేది. కానీ ఇప్పుడు కనీసం నాతో మాట్లాడటానికి నా దగ్గరకు రావటం లేదు, నా వైపు చూడటం లేదు. నా మొగుడు ఇంతకుముందు మందు తాగుతూ నేను చెప్పినట్లు వినేవాడు. కానీ ఇప్పుడు నేను చెప్పిన మాట వినటం తర్వాత సంగతి. నా మీదకే కోపంతో చేతిని ఎత్తుతున్నాడు. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా నన్ను కొట్టాలా అని చూస్తున్నట్లుగా ఉన్నాడు. ఇక ఆ అలేఖ్య ఇప్పుడు అప్పుడు ఎప్పుడు చూసినా నా మీద కారాలు మిరియాలు నూరుతూనే ఉంటుంది అని వాళ్ళందరినీ తిట్టుకుంటూనే బిజీగా అయిపోయింది రాగిణి.
ఆనంది, నువ్వు దాని మాటలు ఏమీ పట్టించుకోవద్దు. ఇప్పటి వరకు నువ్వు ఎలా ఉన్నావో ఇప్పుడు మాత్రం ఒక తల్లిగా నీ బాధ్యత నువ్వు కరెక్ట్గా చేస్తున్నావమ్మా. ఇప్పుడు నువ్వు చేసేదే మంచి పని. నీ భవిష్యత్తు బాగుంటుంది ఇలానే చేస్తే. కాబట్టి నువ్వు ఇలానే ఉండు. నీ అత్తయ్య మాటలు విని నువ్వు మారిపోవద్దు అని ఆనంది తల మీద చేతిని వేసి చిన్నగా నవ్వుతూ అన్నారు అజయ్. ఆనంది మాత్రం ఆయన మాటలకి పొంగిపోకుండా అజయ్ వైపు చూసి చిన్న నవ్వు నవ్వింది. అక్క, ఈ గొడవ మన ఇంట్లో ఎప్పుడూ ఉండేదే. అసలు గొడవ లేకపోతే అది మన ఇల్లు ఎందుకు అవుతుంది అని ఆనందితో మాట్లాడుతూ ఆనంది పక్కన ఉన్న చైర్లో వచ్చి కూర్చుంటూ, నిన్న నైట్ నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావక్క? ఇదిగో ఈ యశ్వంత్ ఏమో అమ్మ పనుండి బయటకు వెళ్ళిపోయింది అని బాధపడుతూ మాతో చెప్పాడు. నేను మామ ఇద్దరమేమో నువ్వు కిట్టి పార్టీకి వెళ్ళుంటావేమో, అక్కడే ఏదైనా నీకు పని ఉందేమో, కిట్టి పార్టీ అని యశ్వంత్కి చెప్పలేదేమో అని అనుకున్నాం. కానీ ఇప్పుడు అత్తయ్య వచ్చి చెప్తున్న మాటల ప్రకారం నువ్వు కిట్టి పార్టీకి కూడా వెళ్ళలేదు అని మాకు అర్థమయ్యింది. మరి ఎక్కడికి వెళ్ళావు? యశ్వంత్ని వదిలేసి. నార్మల్గా అయితే నువ్వు ఇలా వదిలేసి వెళ్ళవు కదా అని అడిగింది. అది అది అలెక్య, నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. నాకు ఒక చిన్న పని దొరికింది. ఆ పని మీదే వెళ్ళాను అని అన్నది ఆనంది. ఏంటి, పని దొరికిందా? ఇంతకీ ఏంటి ఆ పని అని ఆశ్చర్యంగా అడిగారు అజయ్ అలేఖ్య ఇద్దరు. అంటే నేను చేసే పని కొంచెం చిన్న చూపు చూస్తారేమో మీరు, అందుకే ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు అని ఆనంది ఇబ్బందిగా మాట్లాడింది. అక్క, నువ్వు మంచిగా మరి నీ కొడుకు కోసం నీ అంతట నువ్వు ఒక చిన్న జాబ్ తెచ్చుకొని చేస్తున్నావు కదా, ఆ విషయం మాకు అర్థమయ్యింది. అటువంటప్పుడు మేము నిన్ను చిన్న చూపు ఎందుకు చూస్తాం? ఇంకా నువ్వు మారి మంచిగా ఉన్నందుకు మేము గర్వంగా ఫీల్ అవుతాం కదా అని అలేఖ్య అన్నది. ఆనందికి కూడా అలేఖ్య మాటలు విన్న తర్వాత ఒక హోప్ కలిగింది. తను మెహందీ పెట్టే పని చేయటం చిన్న చూపు ఏమీ కాదు అని ఫీల్ అయ్యింది.